ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దర్యావేషు రాజు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే దేవుని యొక్క మహా అద్భుతాన్ని తన కళ్ళారా చూశాడో ఆ రాజు తన రాజ్యంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడు, ఆయన రాజ్యము శాశ్వతంగా ఉంటుంది, ఆయన భూమి మీద అద్భుత కార్యాలు చేసేవాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమెన్. చూడండి, ఒకే ఒక మాటను అర్థం చేసుకోవాలి. ఆయన విడిపించువాడును రక్షించువాడు అట. ఈరోజు ఏ విషయాల్లో విడుదల కోసం చూస్తూ ఉన్నావు, ఏ విషయంలో రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నీ తండ్రి నిన్ను చూచిన ప్రభువు ఈరోజు నిన్ను బంధకాల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. కఠినమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. ఆమెన్. శద్రకు మెషాకు అబేద్నెగోను అగ్నిగుండములోంచి విడిపించిన దేవుడు, దానియేలును సింహాల బోలు నుంచి విడిపించి తప్పించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించి తప్పించబోతూ ఉన్నాడు. ఆమెన్. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఈ దినము అది దేవుని వద్దకు చేరింది. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, చూడండి, విడిపించువాడును రక్షించువాడును నేనే అని. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఎక్కడండి? భూమి మీద. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించు ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితుల్లో ఇదిగో తండ్రి ఈరోజు నీ కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా, నువ్వు చేస్తే నేను సాక్షిగా నిలబడతానయ్యా, నీ నామానికి మహిమకరంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని ఈరోజు ప్రార్థన చేయి. అన్నాడండి అద్భుతమైన రీతిలో చుట్టూ అన్ని సింహాలు ఉన్నా సరే వాటి నోళ్లను దేవుడు దానియేలు కోసం ముయ్యించాడండి. ఈరోజు నీ చుట్టూ ఎటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, కోర్టు కేసులు కానీ, అనారోగ్యాల మధ్యన నీవు ఉన్నావా? వాటన్నిటి నోళ్ళు దేవుడు ముయ్యించి ఈరోజు నిన్ను దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఇది బలమైన వాగ్దానం అండి. ఇది వాగ్దానం విని ఊరుకునేవారుగా కాదు. అయ్యా, ఇదిగో నా పరిస్థితులు అయ్యా, నన్ను విడిపించండి అయ్యా, ఈరోజు నువ్వు మాత్రమే చెయ్యాలి ప్రభువా, నీ పాదాలు తప్ప నాకు ఇంకొక మార్గం లేదు ప్రభువా అని ఈరోజు నువ్వు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే ఎన్నాళ్ళ నుంచి నువ్వు కోరుకుంటూ ఉన్నావు, కొన్ని సంవత్సరాల తలబడి ఒక విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఈరోజు దేవుడు అది నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.